నన్ను పట్టుకో చూద్దాం. నేను నీకు దొరకనుగా. జాగ్రత్త. డబ్బు నీళ్ళల్లా ఖర్చు పెడుతున్నా అధిక. ఏంద్రా చూస్తున్నావు? పొడి చేస్తాను చంపేస్తాను అన్నాడు ఏం తెగ పొగడేశాడని చూస్తున్నావా? ఒరే, సౌత్ ఆఫ్రికాలో ట్రైన్లో వెళ్తున్న వ్యక్తిని దింపేస్తే ఈ దేశానికి స్వతంత్రం వస్తుందని ఆ బ్రిటిష్ వాళ్ళకి తెలియదురా. తెలుసుంటే గాంధీని దింపేవాళ్ళు కాదు. బండల్ని పేలిస్తామని చెప్పి గుండెల్ని పేల్చే రకంరా. నా గురించి ఆ సింహాచలం తెలీదు, అందుకే రెచ్చిపోయాడు. అన్నయ్య రామ్మా కాఫీ. ఇదిగో మనోడట వెళ్ళాడు చూడు. ఏమ్మా, అన్నయ్య ఓడిపోతాడని భయపడుతున్నావా? మా అన్న ఎప్పటికీ ఓడిపోడు. అదిరా అదిరా చెల్లంటే. రావాలి లాయర్ గారు. అబ్బా, ముందు 2 వెనక 2 4 కళ్ళు మీకు. కాఫీ టీ ఏమైనా తాగుతారా? మీకేమండి, ఎన్ని టెన్షన్స్ ఉన్నా కాలు మీద కాలేసి కూర్చుని కాఫీలు తాగలరు, కూల్ డ్రింకులు తాగలరు. చూడండి రాజుగారు, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మీ బావగారు బయటపడే ఛాన్స్ లేదు సరికదా. ఉరి శిక్ష పడే ఛాన్స్ మాత్రం 100% ఉంది. ఏ రాష్ట్రపతితో గవర్నరో క్షమాభిక్ష పెడితే తప్ప ఆ శిక్ష రద్దు అవ్వదు. అది లా నాలెడ్జ్ లాయర్ గారు. కానీ నా నాలెడ్జ్ లో నా బావకి బంగారు భవిష్యత్తు ఉంది. జైల్లో ఉన్న నా బావ ఎమ్మెల్యే పోస్టుకు పోటీ చేసి గెలిస్తే ప్రజాభిప్రాయాన్ని మన్నించి కోర్టు వారిని విడుదల చేస్తుంది. సెక్షన్ ఒకటి ఉంది తెలుసా? ఈ ఎలక్షన్ అంటే డాన్స్ బేబీ డాన్స్ సెలక్షన్ లాగా వారానికి ఒకసారి పెట్టరు సార్. ఇంకా 2-3 ఏళ్ళు టైం ఉంది. ఏరా, మొన్న స్పీకర్ బాలయోగి గారు పోతే బై ఎలక్షన్ పెట్టలేదా? కొంపదీసి ఎవరికైనా ప్రోగ్రామ్ పెట్టారా సార్? అదే మరి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకురా? లాయర్ గారు చెప్పండి. ఇప్పుడున్న ఎమ్మెల్యేలలో ఒకటి రిజైన్ చేయమంటారు. ఆ స్థానంలో నా బావ పోటీ చేస్తాడు, గెలిపిస్తాడు. ఏం బ్రెయిన్ అండి. ఎందుకండి మా లాయర్స్ మీ బుక్స్ ఇవన్నీనా? కానీ ఇప్పుడు మీ బావగారి కోసం రిజైన్ చేసి ఒక ఎమ్మెల్యే కావాలి కదా. ఉన్నాడుగా. 294 నియోజకవర్గాలు ఉన్నాయి. నా సీటే కావాలా అన్నా? పైన ఉరి శిక్ష పడబోయేవాడికి ఎమ్మెల్యే సీట్ ఎందుకన్నా? ఆయన ఎవరా? మా నాయనయ్యా. ఉన్నాడా పోయాడా? చనిపోయి చానాలు అవుతుందయ్యా. ఆయన ఉన్నా పోయినా మీ నాన్నేగా. అలాగే ఊళ్ళో ఉన్నా సెంట్రల్ జైల్లో ఉన్నా నా బావే. రే, నీ సీటే ఎందుకు అడిగానంటే టీసీపీ సింహాచలం క్రైమ్ బ్రాంచ్ సౌత్ జోన్ వాడు నీ నియోజకవర్గంలోనే ఉన్నాడు. వాడున్న చోటే నా బావని గెలిపిస్తాను. అప్పుడేరా నేను రాయలసీమ నుంచి రాజధానికి వచ్చినందుకు అర్థం. సరే అయ్యా, నేను రిజైన్ చేస్తాను. బావగారు బై ఎలక్షన్ లో గెలుస్తారంటారా అన్న? కొండడ్డొస్తే పక్కకెళ్లే రకం కాదురా ఈ దొరస్వామి రాజు. తోలుచుకుని వెళ్తా. ఎవడడ్డొచ్చినా గెలు. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. పల్లె కన్నీరు పెడుతుందో